సూపర్ సూపర్ अच्छा है बहुत अच्छा है బాగా చాలు మస్తు మస్తు సూపర్ ప్రభాస్ కూడా బాగుంది బాగుంది సినిమా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్ పిక్చర్ బ్లాక్ బస్టర్ మొత్తం ప్రభాస్ యాక్టింగ్ ఎలా సూపర్ 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 పైసలు వసూల్ ప్రభాస్ రానా మొత్తం రాజమౌళి ఒకసారి చేసుకొని ప్రభాస్ కి రాజమౌళి జై ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ మూవీ చెప్పండి. చాలా బాగుందండి సినిమా, చాలా బాగా తీశారు. ఇట్స్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ప్రౌడ్ ఆఫ్ మూవీ. ఇంకా చెప్పండి సినిమా సూపర్ ఉంది గ్రాఫిక్స్ అన్ని ఎక్సలెంట్ అన్న. సినిమా బాగుంది, సూపర్ భలే ఉంది, బాగుందన్న. ఏదైనా డైలాగ్ చెప్పగలరా? ఫేమస్ డైలాగ్. నువ్వు నా పక్క నుండి నన్ను ఎవడేం చేయలేడు మామ. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే ధీరుడే లేడు మామ అనే డైలాగ్ చూస్తే చాలు మన రోమాలు నిలుస్తాయి. బాహుబలి మూవీ ఎలా అనిపించింది మనకి? బాహుబలి మూవీ అంటే ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే ఒక 9 సినిమా డైరెక్టర్ 10వ సినిమా ఇలా తీస్తాడు అనుకోలేదు. కానీ ఇలా చిన్న డైరెక్టరు పెద్ద వాళ్ళు కన్క్లూజన్ తీశారు, కానీ ఈ రకంగా ఏ డైరెక్టర్ చేయలేదు. మన రాజమౌళి చేసినందుకు ప్రపంచం మొత్తం మనం వెలుగెత్తి చెప్పగలం మన తెలుగులో సత్తా ఎలాంటిది అనేది. ఈ సినిమా చూశాక బయటకు వచ్చినాడు ఎవడైనా కూడా సినిమా ఇలా ఉందని ఎవడు చెప్పలేడు, ఎందుకంటే ఇది మహేష్మతికి సంబంధించిన సినిమా కాబట్టి. జై మహేష్మతి. మస్తుంది, ఎక్సలెంట్, 5 స్టార్. ప్రభాస్ ఎక్సలెంట్, సూపర్. వార సీన్స్ ఎలా అనిపించాయి? మతలబ్ సీన్లు చాలా ఉన్నాయి కదా, ఫైట్ సీన్లు టీజర్ లో కూడా చూపించారు, ఎలా అనిపించింది? అదే అనుకున్నాము, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని. అదే మనం వెయిటింగ్ చేస్తుంటే అదే మూవీ ఇప్పుడు చూసిన తర్వాత తెలిసైంది మాకు కట్టప్ప ఎందుకు చంపాడని. ఇందులో వార్ సీన్స్ అంటుంటాం, వార్ సీన్ లేనంటూ సీనే లేదు. ప్రతి రొమాన్స్ లో కూడా వార్ సీన్ పెట్టినాడు. ఇంకా దేవసేన ఇంకా మిగతా యాక్టర్స్ ప్రతి ఒక్కరు యాక్టింగ్, ప్రతి ఒక్కరు మెస్మరైజ్ చేసేసారు. కట్టప్ప రోల్ అయితే ఒక బానిస కుక్క ఎలా పనిచేస్తుందో అంతకంటే ఎక్కువ చేసి ఒక బానిసుడు విశ్వాసం కుక్క కంటే పెంచేశాడు. ఇలా డైరెక్టర్ చూపినందుకు డైరెక్టర్కి మాకు శతకోటి వందనాలు. బాహుబలి 1 గురించి అయిపోయిన తర్వాత చాలా వెయిట్ చేశారు కదా, మళ్ళీ మీ వెయిటింగ్కి ఇది సినిమా సాటిస్ఫాక్షన్ అయిందా? అన్నయ్య ఇంకొక సంవత్సరం ఆగి ఉండి ఇంకా బాగా చేస్తుంటే ఇంకా ఆనందపరిచేవాళ్ళం. ఇప్పటికే మమ్మల్ని మెస్మరైజ్ చేసేసాడు. ఇంకొక బాహుబలి 1 or 2లో మీకు ఏది బాగా అనిపించింది కంపారిజన్ చేసుకుంటే? దానికంటే 100% కన్క్లూజనే ఉంది. ఎందుకంటే ఒక వార్ మూవీస్లో సెంటిమెంట్ పండించే డైరెక్టర్ ఒక రాజమౌళి తప్ప ఎవడు లేడు. ఎందుకంటే నేను ఒక 4 times ఎడ్ చేశాను, నా కంట్లో నీళ్ళు, నా రూమర్స్ లేచేసా. ఇలాంటి మూవీ మళ్ళీ వస్తుందని నేను అనుకోవట్లేదు. అవుట్ ఆఫ్ 5 మీరు ఎన్ని స్టార్ ఇవ్వాలి ఈ మూవీకి? 101% ఇచ్చేస్తాను. మీరు చెప్పండి. 1000. మూవీ ఎలా అనిపించింది మీకు అసలు? నాకు మూవీ చాలా బాగా అనిపించింది. మూవీ గురించి యాక్టింగ్ ఎలా అనిపించింది? ప్రభాస్ యాక్టింగ్ అంటే సూపర్. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నేను కూడా 2-3 సార్లు ఏడ్చినాను. ఆ ఎమోషనల్ పెట్టినాడంటే ఏమో ఒక ఫీలింగ్, అది చూసిన తర్వాత హార్ట్కి టచ్ అవుతుంది. ఏదో అంటే డార్లింగ్, ఆ ప్రభాస్ కట్టప్ప యాక్టింగ్ చూస్తే ఎవడో నేడుస్తారు. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది మూవీ? ఫుల్గా మంచిగా ఉంది మూవీ. కట్టప్ప, బాహుబలి, మహేష్మతి అని అన్ని క్యారెక్టర్లో మన క్యారెక్టర్లోనే ఇంత బాగా మంచిగా యాక్టింగ్ చేసినారు కదా, అది చెప్పలేకపోతున్నాము. ఆ కట్టప్ప మళ్ళీ ఇంకా బాహుబలితో ఆ స్నేహితుడు, ఆ మామ తాత అనేది ఒక
మాటల్లో ఆ కంట్లో నీళ్ళు వచ్చిపోతున్నవి. ఆ బాయిస్మతి ఒక అమ్మ ప్రేమతో కూడా కంట్లో నీళ్ళు వచ్చిపోయి అందరిని ఏడిపించింది ఆ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ కూడా బాగుంది, ఇప్పుడు సెకండ్ చూసిన తర్వాత ఇంకా ఆనందం ఉంది. మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. మీరు కూడా చూసేయండి ఆ మూవీని, మళ్ళీ చూడండి. మూవీలోనా మాటలు సూపర్, అన్ని మాటలు పాటలు సూపర్ అండి. డైలాగ్ ఫేమస్ చెప్పాలంటే నన్ను చంపే తీరుడే లేడు మామా. మూవీలో డైలాగ్ మీకు ఏదనిపించింది మంచిది? మంచి డైలాగ్ అంటే చెప్పాను కదా ఇప్పుడే. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే ధీరుడే లేడు మామ అనే డైలాగ్ చూస్తే చాలు మన రోమాలు నిలుస్తాయి. ఈ సీన్లో నాకు చాలా నచ్చిన సీన్ అంటే బల్లాల దేవుడిని రాజుని చేసే చాలా అద్భుతమైన సీన్. అందులో ప్రభాస్ వస్తే ఆ అరుపులు కేరింతలకే మన రోమాలు మన అని లెగుస్తాయి. అలాంటి సీన్స్ మనం ఇంకా ఎన్నో చూస్తాం ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి, 10 సార్లు చూడాలి. రీసెంట్గా ఒక పాట రిలీజ్ అయింది సావో, దాంట్లో టీజర్లో ఏనుగు పైన కూర్చొని ఆ సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఆ సీన్ అయితే మనం చెప్పనక్కర్లేదు, మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వార్ సీన్లు, ఫైట్ సీన్లు, వాళ్ళిద్దరి మధ్య ప్రతి ఒక్కటి రియాలిటీగానే ఉన్నాయి. ప్రతి ఒక్క సీన్ అంటే నేను చెప్పడానికంటే మీరు చూస్తేనే చాలా అవగాహన ఉంటుంది. ఇందులో మనకు చూపిస్తుంటాడే ఏనుగులు గీనుగులు అనేవి, వాటిని చూడాలి. మన కనులార చూస్తేనే మనకు కనిపించే టీజర్లో, మనం యూట్యూబ్లో వీటిలో చూస్తే మనకి ఏం అర్థం అవ్వదు. సినిమాకి వచ్చి మనం 3 గంటల సేపు కూర్చొని ఉంటే మహేష్మతి సామ్రాజ్యంలో మనం కూడా ఒక మనిషేనని ఫీల్ అయ్యి లాగా ఈ సినిమా తీశాడు రాజమౌళి. ప్రతి ఒక్క తెలుగు వాడికి సట్టా చాపుకునే ఈ రోజు మనం గర్వకారంగా ఉంది. ఇందులో వార్ సీన్లు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. జై మహేష్మతి. తెలుగు గొప్పతనం ఈ బాంబేలో మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం మూవీ చూస్తుంటే మొదటిసారి హౌస్ఫుల్ ఉన్నాయి. మరి థియేటర్కి వచ్చేసి మొట్టమొదటిసారి మన స్క్రీన్లే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా మన స్క్రీనింగ్లే. బిగ్ స్క్రీన్ అంటే బిగ్ స్క్రీన్. బాహుబలి అందులో పేర్లు ఉన్న మన తెలుగు వాళ్ళవి. ఎస్ఎస్ రాజమౌళి. ఒక 2 years బ్యాక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో పేరు చెప్పట్లేదు, పెద్ద హీరోనే, ఆయన సినిమాకి వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళి అక్కడున్న స్టాఫ్ని, అంటే మేనేజింగ్గా చేసిన స్టాఫ్ని కూడా అడిగాను, మా తెలుగు సినిమాది పోస్టర్ ఎందుకు వేయట్లేదు, మీ సత్తా ఇంకా అంతగా లేదు భయ్యా, ఇంతవరకే చాలన్నాడు. కానీ ఈరోజు వచ్చింది ఇదొక ఇన్ఫినిటీ మాల్, అంధేరి వేస్ట్లో గొప్ప మాల్. అలాంటిది ఇక్కడ 8 పోస్టర్లు మనవే ఉన్నాయి. ఓన్లీ బాహుబలి 8 పోస్టర్స్ అంటే మీ ఇష్టం తిప్పండి బాబా, తిప్పండి. మూవీ ఎలా అనిపించింది? ఇంకా అనుష్క యాక్టింగ్, తమన్నా యాక్టింగ్ అది చూస్తేనే మీకు తెలుస్తుంది. సినిమా మాత్రం సూపర్ హిట్ మామా. సూపర్ హిట్. నేను ఒక మెగా ఫ్యాన్స్ని, కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మీరందరికీ ఒక గొప్ప సంతోషకరమైన విజయాన్ని ఈరోజు మీ ప్రభాస్ ఇచ్చాడు. మీరు ఈగల్గా 3 years నుంచి వెయిట్ చేస్తున్నా, ఇప్పటికీ నంబర్ 1 ప్రభాస్. కానీ మొత్తం ఫ్యామిలీ వచ్చి మూవీ చూడాలి. సింగల్గా వస్తే ఏమీ బాగా అనిపించదు, కానీ ఫ్యామిలీ చూస్తేనే పిల్లలు పెద్దలు అని అందరికీ తెలిసైతుంది మూవీ అంటే ఏమి. మూవీ చూసాం కానీ ఒక్కసారి చూసాం, ఇంకా తను తీరే చూడాలంటే ఇంకా 4-5 సార్లు చూస్తేనే మాకు సినిమా చూసామన్న ఆనందం కలుగుతుంది. ఇప్పుడు బాహుబలి వచ్చింది, 2 వచ్చింది, మరి 3 కూడా రావాలని కోరుకుంటున్నారా? 3 ఇంకా అవసరం లేదు, మేము ఇంత వెయిట్ చేసే ఓపిక మాకు లేదు. 40 yearsలో హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటాం, కానీ 24 yearsలో వస్తుందంటే ఇది నిజమే. రాజమౌళి సినిమా ద్వారా నిరూపించుకోవచ్చు మనం. సరే, మొత్తం లాస్ట్గా జై హో బాహుబలి. జై మహేష్మతి. కత్తికి ఇంకా రక్తం మారలేదు మామా. पिक्चर सुपर हिट है, डेफिनेटली ब्लॉकबस्टर रहेगा. प्रभास एक्टिंग ఎలా అనిపించిందనా? బాగుందనా, బాగుంది, సూపర్ ఉందనా, సూపర్ నా. Proud to be an Indian movie. We watch with Krish డైరెక్టర్ ఉన్నారా? అయ్యో రామా. ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? రానా, దగ్గుబాటి. బాహుబలి పార్ట్ 2 ఆర్ పార్ట్ 1 నుంచి ఎలా అనిపించింది? రెండు బాగున్నాయి మూవీ. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? చాలా బాగుంది. తెలుగులో మూవీ మన ముంబైలోనే ఎలా అనిపించింది బాహుబలి మూవీ? చాలా బాగా చూచాడు. స్టార్ట్అప్స్ ఎట్లయితే గవర్నమెంట్ చెప్తుందో అవునా? చాలా బాగుంది, వెరీ గుడ్. బాహుబలి ప్రౌడ్ ఆఫ్. అవునా? ప్రభాస్ యాక్టింగ్, రానా, దగ్గుబాటి ప్యారలల్ గా తీశారు ఇద్దరిని కూడా. కాంటెంపరీస్ అనమాట, వాళ్ళిద్దరు కూడా కాంపిటేటివ్ గా ఉన్నారు. సెట్టింగ్స్ కానీ సో నైస్.
చాలా చాలా 2 సంవత్సరాల తర్వాత బాహుబలి 2 వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా రాజసంగా తీశారు, చాలా అట్టహాసంగా, చాలా మన తెలుగు వాళ్ళు గౌరవపడేదాకా చాలా వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ. గర్వంగా ఉంది. అవునా, థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది మీకు అసలు? మూవీ అసలు చాలా సూపర్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏంది, మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి అసలు. అవునా, ఇది ఇంకా ఇదొక మైలురాయి, ఇదొక మైలురాయి చెప్పాలంటే. అసలు రాజమౌళి గారు చాలా సూపర్. అసలు ఇది ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తుందని చెప్పి నేను చాలా ఆశిస్తున్నానండి. ప్రభాస్ యాక్టింగ్ ఈ మూవీ బాహుబలి పార్ట్ 2లో ఎలా అనిపించింది మీకు అసలు? అసలు పార్ట్ 2 ఇంకా పార్ట్ 1 రెండు యాక్చువల్లీ సీక్వెల్ ఇది, కాకపోతే పార్ట్ 2 ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ అండి. అసలు రీసెంట్గా బాహుబలి సాంగ్ టీజర్ రిలీజ్ అయింది కదా, ఆ ఏనుగు మీద కూర్చొని ఆ సీన్స్ మీకు ఎలా, దీంట్లో భారీ యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? అవన్నీ మాకు గూస్ బంప్స్ అండి చెప్పాలంటే మూవీలో. ఆ సీన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా అసలు గూస్ బంప్స్ అది రాగానే అసలు ఇంకా థియేటర్లో మామూలుగా కాదు అసలు, ఫుల్ కేకలా? ఫుల్ కేకలు అంతే. బల్లల దేవా ఈ ప్రభాస్ మధ్యన యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? రానా దగ్గుబాటి అది ఇంకా ఒక న్యాచురల్ రైవల్రీ లాగా అందరూ ఫీల్ అయ్యి అసలు మాటలో చెప్పలేకపోతున్నాం అంటే. అసలు ఏదైనా అందరూ మూవీ చూసి చూడాల్సి. అవుట్ ఆఫ్ 5 మీరు ఎన్ని స్టార్ ఇవ్వగలరు ఈ మూవీ? 5. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సినిమా సూపర్, ఎక్సలెంట్. రాజమౌళి హ్యాండ్స్ అప్. ప్రభాస్ యాక్టింగ్ ఎంత సూపర్, ఏక్ నంబర్. బల్లల్ దవ్వా కట్టప్ప ఏక్ నంబర్ పెట్టినాడు అంతా సినిమాలో ఫైట్ సీన్లు, యాక్షన్ సీన్లు ఎట్లా ఉంటాయి? లాస్ట్ సీను, ఫస్ట్ సీను అంబులు ఉగ్గేది సినిమా ఎక్సలెంట్. ఇంకేం మాట్లాడకూడదు, 10 మాటలేం 100 సార్లు చూసినా బోర్ కొట్టదు. బాహుబలి పార్ట్ 1 బాగుందా లేకుంటే 2 బాగుందా? 2 బాగుంది, 2 ఏక్ నంబర్ 2. కట్టప్ప బాహుబలి అదే దీని గురించి మన ఆవిడ మాట కోసం చంపించాడు, ఆవిడ మాట కోసం. అవునా, మిగతా యాక్టర్ల యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్, ఏం మాట్లాడకూడదు. ఇంకా కట్టప్ప ఏక్ నంబర్. అవుట్ ఆఫ్ 5 నుంచి ఎన్ని స్టార్లు ఇస్తారు దీనికి? సినిమా 5 of 5. ఆ సినిమా మీకు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. సూపర్. ఇంకా బాహుబలి మతలబ్ కట్టప్ప యాక్టింగ్ అందరూ సూపర్. మీకు ఎట్లా అనిపించింది? మీరు చెప్పండి. బాగుందా సార్? సూపరా, ఎక్సలెంట్. క్యూ కేక 100 మాటలు చూసినా కూడా ఏమి పర్వాలేదండి. ఎక్సలెంట్ సినిమా, సూపర్ డూపర్ కట్టప్ప. ఎక్సలెంట్ సినిమా, సూపర్ డూపర్ కట్టప్ప. జై మహేశ్వరి. కత్తికి ఇంకా రక్తం మారలేదు మామా.